వైజాగ్ మన విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్కి రావడం అయితే జరిగింది. మీరు గతం నుంచి కూడా చూసుకుంటే ప్రతి సోషల్ మీడియాలో కూడా వినిపించేది అసలు మత్స్యకారుల జీవితాలు ఎలాగ ఉంటాయి. నిజంగానే సముద్రం లోపలికి వెళ్తే మళ్ళీ ప్రాణాలతో తిరిగి వస్తామన్న నమ్మకం కూడా వెళ్ళే వేటగాళ్ళకైతే ఉండదు. మరి దీని మీద చిన్న అన్న నన్ను మరీ పిలిచి మరీ మాట్లాడతానని కొన్ని మాటలైతే చెప్పారు. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకోసం అంటే లోపలికి వెళ్ళే వాళ్ళకి, రోడ్డు మీదకి వెళ్ళే వాళ్ళకి ఒక హెల్మెట్ ఉంటుంది. మళ్ళీ లోపలికి వెళ్ళే వాళ్ళకి అసలు ఏంటి సేఫ్టీ ఏంటి అన్నది కూడా ఒకసారి అన్నని అడిగితే తెలుసుకుందాం. ఏంటి ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? బ్రదర్ స్థానికులుగా 2002 నుంచి ఇదే ఫిషింగ్ హార్బర్లో వర్క్ చేస్తూ అదే చిన్న చిన్న వ్యాపారం చేసుకుని ఇక్కడే జీవనోపాధి బ్రతుకుతున్నాం. అలాగే కొంతకాలంగా మనకు తుఫాన్లు వస్తున్నాయి పోతున్నాయి. అలాగే మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. అలాగే ఒక 6 మత్స్యకారులు గల్లంతయ్యారు కదా, ఆ విషయం అందరికీ తెలిసిందే. ఈరోజు 6 మత్స్యకారులు మీరు అన్నారు కదా ఒక మాట, అంటే రోడ్డు మీద వెళ్తే హెల్మెట్ ఉంటే బాగుంటుందని అనేసి, దానికి ఇది ఆన్సర్ బ్రదర్. ఒకటి 6 మత్స్యకారులు కూడా అదే లైఫ్ జాకెట్ అనేది బోట్లో ఉంటే కొంతవరకు సేఫ్ అవుదురు. అయితే ఇక్కడ 700 బోట్లు ఉన్నాయి. 700 బోట్లు కూడా లైఫ్ జాకెట్ అనేది ఎవరు కూడా సాధారణ కొందరు తీసుకెళ్ళట్లేదు. ఎందుకంటే ఆ రోజు ఇన్సిడెంట్ జరిగిన రోజు అది గుర్తుకొస్తుంది, తర్వాత మర్చిపోతున్నారు. ఒక బోటు పంపించాలంటే దాదాపు ఒక 5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ 5 లక్షల రూపాయల్లో కనీసం ఒక 20,000 10,000 పట్టుకుంటూ 8 మంది మత్స్యకారులు కూడా లైఫ్ జాకెట్లు వస్తాయి. అలాగని ప్రమాదం చేకరం అనేది మనకి ఏది చెప్పి రాదు. మనకు బోట్లో అది ఉంటే ఒక సేఫ్టీ. ఏదైనా అవకతవకలు జరగవచ్చు గంగలోకి వెళ్ళిన తర్వాత. ఆ రోజు తుఫాను మనకు చెప్పిరాదు కాబట్టి అది ఒక సేఫ్టీ. అలాగే భవిష్యత్తులో కూడా ఇది ఒక వీడియో అనేది చిన్న విషయం కాదు. మీ ఛానల్ నుంచి వేరే ఛానల్ దాకా వెళ్ళాలి ఇది. ఎందుకంటే స్థానికులుగా ఇక్కడ కొన్నేళ్ళ నుంచి ఇక్కడే మనం బ్రతుకుతున్నాం. ఏ ప్రమాదం వస్తుందనేది మనకి ఏ విషయంలోనే ఎక్కడ తెలియదు కాబట్టి ఈ లైఫ్ జాకెట్ అనేది అదొక బతుకు తెరువులాగా మన బోట్లో పెట్టుకోవాలి. భవిష్యత్తులో ఎప్పుడైనా సరే మనకు అది హెల్ప్ అవుతుంది. అది బ్రదర్ జరిగేది. ఇప్పుడు ఒక మాట చెప్పండి, అంటే నిజంగానే మత్స్యకారులకి గ్యారెంటీ ఉండదన్న మాటలు వినిపిస్తున్నాయి కదా, మీరు కూడా వేటకి వెళ్ళే ఉంటారు, ఎలా ఉంటుందని లోపలికి వెళ్తే? బ్రదర్ ఇప్పుడు మనం ఒడ్డు మీద ఉన్నాం, చాలా బాగుంది. ఇక్కడ అలా కదా, గాలి వచ్చిందంటే అసలు ఇలా బోటు అసలు అవకతవకలు అయిపోయి చాలా ఇబ్బంది పెట్టేస్తుంది మత్స్యకారులు అందరిని కూడా. అది ఏంటంటే చిన్నప్పటి నుంచి ఇదే బ్రతుకు తెరిగా మనం బ్రతుకుతున్నాం కాబట్టి అలవాటు పరంగా వెళ్ళిపోతున్నాం. కానీ ఒక చదువుకుని కుర్రోడిని తీసుకెళ్ళి వెళ్తే ఒక పూటకు ఒక అరగంటలో వాన్ చేసుకుని బయటకు తీసుకొచ్చేస్తాం. ఎందుకంటే మనకు చదువు తక్కువ కాబట్టి చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులు కూడా ఇదే నేర్పించారు. ఇదే మన బతుకు తెరువు అనుకుని దీని మీద మనం బ్రతుకుతున్నాం. బోట్ అనేది గంగలోకి వెళ్ళిన మరుక్షణమే చాలా అవకతవకలు పెట్టేస్తుంది. అయితే ఇంకేదో దారి ఏం లేదు, ఇదే జీవనోపాధి అనుకుని దీని మీద మనం బ్రతుకుతున్నాం బ్రదర్. మీకు గవర్నమెంట్ తరపు నుంచి ఏ విధంగా ఉన్నాయన్న? కొన్ని గవర్నమెంట్ అనేది బ్రదర్, ఏ గవర్నమెంట్ వచ్చినా సరే మత్స్యకారుని చిన్న చూపే చూస్తుంది. ఎందుకంటే గతంలో కూడా చూసాం, చాలా ఇన్సిడెంట్లు జరిగాయి. ఏ రోజు ఏ ప్రభుత్వం వచ్చి హామీలు ఇస్తారే కానీ డబ్బులు ఏ రోజు ఎవరికి ఏమి ఇవ్వరు. ఈరోజు 10 లక్షల రూపాయలు ఇచ్చేసి మొన్న 6 ఇదైపోయారు. 10 లక్షల రూపాయలు ఇచ్చేసి వెళ్ళిపోయారు. 10 లక్షల రూపాయలతో ఫ్యామిలీ నెట్ పోసేస్తారు చెప్పు. ఈరోజు చిన్న పిల్లలు వాళ్ళ భవిష్యత్తు ఏంటి? ఈ లక్షల రూపాయలు ఇచ్చేస్తే కాదు, వాళ్ళు బతకడానికి ఏదో బతుకు తెరి చూపించాలి. ఎందుకంటే గంగలోకి వెళ్తున్నాం అంటే ఈరోజు తల్లి పిల్లని వదులుకొని వెళ్తున్నాం, మళ్ళీ వస్తామో రామో తెలీదు, ఎవరికీ తెలీదు. ఈ తెలియని నేపథ్యంలో ఏంటంటే గవర్నమెంట్ కూడా ఇప్పుడు రోడ్డు మీద చనిపోవడానికి హెల్మెట్ ఉంటుందని మీరు అన్నారు. హెల్మెట్ ఉంటుంది కాబట్టి వాడు బాడీ కూడా దొరుకుతుంది. ఈ చచ్చిపోయిన బాడీలు కూడా దొరకవు. రేపు పొద్దున్న చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళ భవిష్యత్తు ఏంటి? మీ నాన్న ఎలాగమ్మా చనిపోయారంటే మనం ఏం చెప్తాం? మన అంత పెద్ద ఒక వయసుకు వచ్చిన తర్వాత మా నాన్న ఇలా చనిపోయారంటే మనం ఏం చెప్పగలమా? ఏం చెప్పలేము. అందుకనేసి గవర్నమెంట్ అనేది గుర్తించి మత్స్యకారులందరినీ బాగా ఇంకా ఆదుకోవాలనేసి అందరి తరపు నుంచి కోరుకుంటున్నాం బ్రదర్. సుమారుగా మీరు చూసేనే ఉంటారు, సంవత్సరానికి ఎన్ని బోట్లు సముద్రంలోకి వెళ్ళి గల్లంత అవుతున్నాయి? సంవత్సరానికంటే ఈ మధ్యకాలంలోనైతే స్పీడ్ బోట్ వ్యవస్థ వచ్చింది బ్రదర్. ఎందుకంటే కొద్ది బోట్లు తట్టుకుంటున్నాయి. అప్పుడు ఓల్డ్ అయిన బోట్లు ఏమైనా తుఫాన్లకి గాలితో ఉన్నాయనుకో కంపల్సరీగా ఏదో బోటు కళ్ళంత అయిపోతుంది. ప్రాణ నష్టం అనేది గతంలో 95లోనే ఎప్పుడో ఉందేమో కానీ ఈ మధ్యకాలంలో అయితే ప్రాణ నష్టం అయితే లేదు. అయితే ఈ లాస్ట్ మంత్ ఇలా జరగడం చాలా బాధాకర విషయం. ఎందుకంటే లాస్ట్ మంత్ జరిగింది చిన్న విషయం కాదు. 6 ప్యానల్ అంటే 6 ఫ్యామిలీలు, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ పిల్లలు. అప్పుడు పరిస్థితి ఏంటి? అది బ్రదర్ చాలా బాధాకర విషయం. అనే ఇక్కడ ఇప్పుడు మనం విశాఖపట్నం విషయానికి వస్తే, విశాఖపట్నాన్ని రాజధాని చేస్తానని ఎప్పటి నుంచో చెప్తున్నారు. అంటే అది కేవలం ప్రచారం వరకునే మిగిలిపోతుందా? నిజంగానే రాజధాని అవుద్దన్న నమ్మకం ఉందా ఒక విశాఖవాసిగా? బ్రదర్ విశాఖవాసి రాజధాని కోసం అయితే మనకైతే ముందు గతంలో కూడా ఆ కబుర్లు అనేవి వినిపించాయి. ఇప్పుడైతే
అది రాజకీయ నాయకుల విశేషాలు ఏంటంటే ఈరోజు చేస్తానంటారు. ఇక్కడ ఏమైనా భూములు ఏమైనా ఉంటే వాళ్ళే అనుకూలంగా భూములు ఉన్నాయి అనుకో రాజధాని చేస్తారంటారు. ఒక పార్టీ వస్తే ఒకలా చెప్తుంది, ఇంకో పార్టీ వస్తే ఇంకోలా చెప్తుంది. దీనివల్ల ప్రజలకు మేలు జరిగే అవకాశం ఏమైనా ఉంటే ప్రజలకు మంచి చేయాలి కానీ జిల్లాకు రాజధాని కట్టుకుపోతానంటే అది కరెక్ట్ కాదు. అది మనకు ప్రజలందరికీ ఎక్కడ మంచిది అనిపిస్తే అక్కడే రాజధాని నిర్మించాలి. అక్కడే తాత్కాలికంగా రాజధాని అనేది అక్కడ ఉండాలి. అప్పుడు ప్రజలకు ఉపయోగపడుతుంది. ఇక్కడ ఉన్న ప్రజలందరికి కూడా అంటే గవర్నమెంట్ తరపు నుంచి ఏ విధంగా ఉంది మత్స్యకారులకి? గవర్నమెంట్ తరపు నుంచి అంటే బ్రదర్ ఇప్పుడు పెన్షన్లు అవ్వచ్చు. పెన్షన్లు అవన్నీ అలా కొద్దిగా పర్వాలేదు. గతంలో వైసీపీ ఉండేటప్పుడు బోట్లు కాలిపోయి అప్పుడు ప్రభుత్వం వెంటనే తక్షణమే స్పందించింది. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చెప్పారు, వెంటనే ఇమీడియట్గా హార్బర్ వచ్చారు. వచ్చి స్పందించి 50,000 రూపాయలు చెక్కి మన మత్స్యకారుల సోదరుల తరపు నుంచి నిలబడ్డారు. ఆ రోజు 50,000 రూపాయలు చెక్కి ఇచ్చారు. ఈరోజు వెంటనే 80% జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చింది. ఈరోజు ఇదే గవర్నమెంట్ ఉంది, మన మత్స్యకారులు గల్లంత అయిపోయారు. 15 లక్షల రూపాయలు చెక్కి ఇచ్చారు. 15 లక్షలు చెక్ ఇచ్చారే కానీ అంతే ప్రభుత్వం తప్పు పట్టట్లేదు. ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు ఉన్నారు కదా, వాళ్ళు ఇక్కడే నియోజకవర్గం చెందిన వాళ్ళే కదా. రేపు పొద్దున మన గంగపుత్రులరావు బాబు మనల్ని నమ్ముకొని ఉన్నారు. వాళ్ళకి మరి గంగ తల్లి తప్పించి వేరే దారి ఏం లేదని అనేసి ఆ నాయకులు అనేవాళ్ళు ఇప్పుడు మా ఇప్పుడు చనిపోయిన నియోజకవర్గం కుర్రోళ్ళ నియోజకవర్గం ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే లోకం మాధవి గారు. అదే లోకం మాధవి గారు కనీసం ఇదో మీ కుటుంబానికి మేము ఆదుకుంటామని అనేసి చెప్పి ఒక 5 లక్షలు 10 లక్షలు ఇస్తే గవర్నమెంట్ ఇచ్చిందని అనేసి ఎంత ఘనంగా ప్రజలందరూ స్వాగతిద్దారు ఆవిడని. ఈరోజు విలేజ్లోంచి ఇక్కడికి వచ్చి బ్రతికితేరికే మనం వచ్చాం. ఇన్సిడెంట్ అనేది ఎవరు చెప్పి జరగలేనప్పుడు కనీసం మన నియోజకవర్గం ఎమ్మెల్యే మనకి హెల్ప్ చేసిందంటే మనకి ఎంత బాగుంటుంది. గవర్నమెంట్ తక్షణ 10 లక్షల రూపాయలు ఇచ్చేటప్పుడు మన ఎమ్మెల్యే కూడా ఒక 10 లక్షలు 5 లక్షలు ఒక పర్సన్కి ఎంత ఇస్తున్నాను అనేది చెప్తే ఆదుకున్నట్లే కదా. రేపు పొద్దున్న భవిష్యత్తులో కూడా ఆవిడ ముందుకెళ్ళే అవకాశం ఏమైనా ఉంది కదా. ఈరోజు బ్రదర్ ఈరోజు అదే ఎమ్మెల్యే మా ఊర్లో మీ మత్స్యకారు సోదరులకు ఏం జరిగినా సరే ఏదైనా చేసి మీ వెంట ఉంటాను చెందుతాను, మీ ఏదైనా సరే కష్ట నష్టాల్లో మీ తోటి ఉంటానని చెప్పుకొచ్చారు ఆవిడ. ఈరోజు ఇలాగ 6 మనుషులు కళ్ళంత అయిపోయినా అక్కడ కనిపించలేదు. అంటే ఆవిడ మీద తప్పు పట్టట్లేదు. వేల కోట్లు సంపాదించుకున్న ఏది మనతో రాదు బ్రదర్. మన గంగపుత్రుల్లో మన మత్స్యకారు సోదరులని అభిప్రాయంతో ఎంతగానో ఈరోజు ఇస్తే ఎవరైనా సరే వస్తున్నారు. ఈ పార్టీ వాళ్ళు వచ్చారు, ఆ పార్టీ వాళ్ళు వచ్చారు, స్థానిక నాయకులు అందరూ వచ్చారు. ఎవరు కూడా ఏ రోజు ఇదో మా ఓన్ డబ్బులు ఎంత ఇస్తున్నానని ఎవరు చెప్పలేదు. అది బ్రదర్ అనే ఒక్క మాటలో చెప్పండి, ఇప్పుడు మధ్యతరగతి కుటుంబానికి అతిపెద్ద భయంగా ఏది మారింది? నిరుద్యోగమా, లేకుంటే ఏదైతే ధరలు పెరిగినాయి అదా, పిల్లల చదువా, లేకుంటే ఇక్కడ మనం చూడొచ్చు ఇవి ఇప్పుడు ఏవైతే మనం పనులు చేస్తున్నాం ఈ పనులు అంటారా? అవును బ్రదర్. మెయిన్ ఏంటంటే పిల్లల చదువు బ్రదర్. ఇప్పుడు చదువు అనేది ఫీజులు విడిగా పెంచిపోతున్నారు. ఒక గవర్నమెంట్ డిసైడ్ చేయాలి చదువు ఫీజు ఏంటనేది. ఈరోజు అది లేదు కదా. ఒక స్కూల్లో ఒక 40-50 లక్షలు స్కూల్ కట్టుకుంటే వాడు నచ్చిన ఫీజు వసూలు చేసేస్తున్నాడు. ఇది వ్యవస్థ మారాలంటే ఫస్ట్ రాజకీయ నాయకులు మారాలి. రాజకీయ నాయకులు అనేవారు ప్రజల పక్షాన్ని నిలబడాలి. అంతేగాని ఈరోజు ఒక 50 లక్షలు స్కూల్ కట్టించుకున్నాడంటే ఆ 50 లక్షల రూపాయలు స్కూల్ కట్టించుకుని నచ్చినట్టుగా వాడు ఇచ్చేసి పోదామంటే అవుతుంది కదా. అయితే ఆ ఆలోచన మారాలంటే పక్క రాష్ట్రంతో మన రాష్ట్రం ఎప్పుడు పోల్చకూడదు తమ్ముడు. మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నా కింద తొక్కేయాలన్నా సరే అది రాజకీయ నాయకుల చేతిలోనే ఉన్నది. ఒక్క మాటలో చెప్పండి, నరేంద్ర మోదీ గారు మంచి ఆయనే, చంద్రబాబు నాయుడు గారు మంచి ఆయనే, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా ఆయన ప్రభుత్వం ఉండేటప్పుడు మంచిగానే చేశారు. ఆయనతో ఉంటారు కదా కొడాలని కానీ, అనిల్ కుమార్ యాదవ్ కానీ, పేర్లాని కానీ, తర్వాత రోజా కానీ, వీళ్ళందరూ పేర్లు ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ మాట తీరు ఏ రోజు కూడా ప్రజల పక్షాన్ని నిలబడే మాట తీరు ఏ రోజు లేదు. వాళ్ళ మాట తీరల్లా ఒకటే, అపోజిషన్ వాడిని బ్రత జల్లామా, మనకేదో కాలు ఎగరేసుకొని తిరిగామా, ఇది ఒకటే. వాళ్ళ జీవితకాలం 5 సంవత్సరాలు పదవ కాలం ముగిసిన దాకా అదే పని చేశారు వాళ్ళు. అది తప్పది. మనకి ఏదైనా సమస్య వచ్చేటప్పుడు ప్రజల పక్షాన్ని నిలబడే వాళ్ళే అసలు ఆయన రాజకీయ నాయకుడు. నేను తీసేస్తానంటే ఈరోజు ప్రజలందరూ గమనిస్తారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మాత్రం ఏ రోజు కూడా ఎవరిని దుర్భాషలు ఆడలేదు. అంతే, దీనికంటే ప్రజల పక్షాన్ని నిలబడ్డాడు. మన మత్స్యకారు సోదరులు అంటే చాలా ఇష్టం ఆయనకి. పవన్ కళ్యాణ్కి ఎంతో, జగన్మోహన్ రెడ్డి కూడా అంతే, అంతగా నిలబడ్డాడు. అలాంటి ఈరోజు ఆ వెనకతలు ఉన్నారు కదా నాయకులు, వాళ్ళు బట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని తొక్కిస్తారు. ప్రజలు ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డిని ఏం అనలేదు. చంద్రబాబు ఎంతో, జగన్ కూడా అంతే. ఎవరు వచ్చినా సరే ప్రజలు మేలే చేస్తున్నారు, కాదనట్లేదు. వాళ్ళ పక్కన ఉన్న నాయకులు అనసు తొక్కట్లేదు. ఏముంది, ఒక కార్పొరేటర్ నుంచి ఒక సర్పంచ్ వరకు వీగుతున్నారు కార్లు పట్టుకొని నేనంత అనేసి. వాళ్ళు ఎవరు తీసేయాలి? ఒక ఎమ్మెల్యే అనేవాడు తొక్కుపడే వాళ్ళందరినీ. బాబు మనం ఈరోజు రాజకీయాలు చేయడానికి రాలేదురా, ప్రజల పక్షాన్ని నిలబడ్డానికి వచ్చాననేసి ఆ రోజు చెప్పాలి.
అనే ఇప్పుడు ఎలా ఉంది మీ మత్స్యకారులు అందరూ కూడా ప్రభుత్వం నుంచి? అంటే గిట్టుబాటు ప్రభుత్వం ధర- నుంచి ఉమ్. కాదు గిట్టుబాటు ధరలు అవుతున్నాయా మీకు? అంటే అక్కడ రేట్ ఎక్కువ అవుతుంది, చాలా ఎక్కువ రేట్ కదా ఇప్పుడు. ఆ. రేట్ ఇంకా తగ్గితే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఆ రేటు వల్ల ఇప్పుడు కస్టమర్స్ కూడా వచ్చి ఎంత రేటు ఏంటి అని వెళ్ళిపోతున్నారు. అది దానివల్ల ఇప్పుడు మీరు కూడా బోట్లలో ఎక్కువగా అమ్ముతున్నారు. అనే? బోట్లలో కూడా ఎక్కువ రేటే ఉంది. ఆ. ఇప్పుడు మేము కూడా ఎక్కువ రేటుకి అమ్మాలి కదా, ఇప్పుడు 10-20కి లాభానికి అమ్మాలి. దానివల్ల ఏమవుతుందంటే కస్టమర్లు వస్తున్నారు, ఏంటి ఇంత రేట్ అనుకుని వెళ్ళిపోతున్నారు. అలా జరుగుతుంది వ్యాపారం. ఇప్పుడు ఇవి అంటే మీకు బోట్ లేదనే? బోట్ లేదు వ్యాపారం మీరు వాళ్ళ దగ్గర కొని కొని మీరు మేము అమ్ముతాం. ఆ, మీరు ఎలా కొంటారు కిలో? అదే రేటు, ఆ రేటుకే కొంటాం. ఒక 20-30 ఒక 50 ఎక్స్ట్రా మేము అమ్ముకోవాలి. కానీ ఆ రేట్ చెప్పేసరికి కస్టమర్లు ఎంత రేట్ అని వెళ్ళిపోతున్నారు. బోర్డు ఓనర్లు అదే రేటుకి అమ్ముతున్నారు. ఆ రేట్లు ఎలా ఉన్నాయి? ఏం రేట్లు? మనకి చేపల రేట్లు. చేపల రేట్లు బోల్డ్ రేట్లు. ఆ. 7,000, 7,500, 6,500, 8,000, 9,000 ఇలాగ ఉంటాయి. సావాళ్ళు అయితే ఇంకా ఎక్కువ రేటు. గిట్టుబాటు అవుతున్నాయా? మేము కొనము. ఆ. వాళ్ళు సాగుకారులు ఉన్నోళ్ళకి వేసి కొనుక్కుంటారు. ఆ. మన సొంతలు అంటే అమ్ముకున్న వాళ్ళు. మనం తక్కువ అయితేనో కొనుక్కుంటాం, 40 మానేస్తాం. సావాళ్ళు అయితే మనం కొనుక్కోము. వాళ్ళు నెల్లూరు పార్టీలకి వేస్తారు. ఆ. నెల్లూరు వాళ్ళకి వేస్తే వాళ్ళు ఎక్కువ రేటు కొంటారు. సావాళ్ళకి రేటు ఉంది. దొందులు 9,000, 9,500, 7,500, 8,500 చెరుకులు కొలిది ఉంటాయి. పెన్షన్ వస్తుందా మీకు? వస్తుంది. ఆ, ఎలా ఉంది? మా ఆయన చనిపోయి 13 వెళ్ళి 14 వచ్చింది. ఆ. అప్పటి నుంచి నాకు పెన్షన్. ఆ. ఆ పెన్షన్ డబ్బులతోనే నేను. ఎలా ఉన్నాయి ఇప్పుడు ధరలు? ఎలా ఉన్నాయి బయట ఇంటికాడ బియ్యం పప్పులు ఇప్పుడు? అవి బియ్యాలు అయ్యి నేను కొన్నందుకు వెళ్ళవు, నాకు తలదు. ఉమ్. మా పిల్లలు ఉంటారు, వాళ్ళు కొనుక్కుంటారు. రేట్లు ఎలాగ ఉన్నాయి ఆ రేట్ల సంగతి నాకు తెలియదు. ఎంత అన్న పెడితే తిన్నందుకు తప్ప. ఉమ్. ఏంటి మరి సీఎం గారు ఎలా పనిచేస్తున్నారు చంద్రబాబు గారు? చంద్రబాబు గారు అంటే మరి అతని పని అతను చేసుకుంటాడు. మా మట్టుకు మేము ఇన్ని బురకాలు కొనుక్కోను. ఇల్లు వచ్చిందా మీకు? ఎక్కడ ఇల్లు ఇచ్చారా? ఇల్లు మాకు అక్కడైతే లేదు. అయితే మా రేకులు ఇచ్చారు. రేకులు ఇచ్చారు. ఆ రేకు జాగా ఇస్తే రేకులు కట్టుకున్నాం. ఓకే.